వెల్కమ్ టు ది 7 హార్స్ టీవీ అండి. మరి ఈరోజు ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్వారపూడి గ్రామంలో ఆంధ్ర శబరిమలగా పేరుంచిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం మేము దర్శించుకున్నాము. మరి అక్కడ చూసినటువంటి మాకు ఈ దేవాలయంలో చాలా అద్భుతం అనిపించింది. మరి మొదట అక్కడ అయ్యప్ప స్వామివారి దేవాలయాన్నే నిర్మించారు. తర్వాత దానికి తోడుగా షిరిడి సాయినాథుని దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శివాలయం, భూగర్భ శివలింగం, మరి అనేక రకమైన అద్భుతమైన మరి అక్కడ ఎన్నో దేవాలయాలు కొలువున్నాయి. మరి ఇక్కడ మేము వీడియోలో చూసినటువంటిగా మేము అన్నీ విశదీకరించి చెప్పలేకపోతున్నాం, కానీ మాకు తెలిసినంత జ్ఞానం వరకు చెప్తున్నాము. మరి అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన వారు అందరూ కూడా మరి కేరళలో ఉన్నటువంటి శబరిమల వెళ్ళి అక్కడ మాల విరమణ చేస్తారు. మరి అలాగే ఇక్కడ కూడా కేరళ వెళ్ళలేని వాళ్ళు, శబరిమల వెళ్ళలేని వాళ్ళు మరి ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి శ్రీ ద్వారపూడి గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి ఇచ్చేసి అక్కడ స్వామి మాలలు విరమణ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఆ దేవాలయం యొక్క విశిష్టత, మన భారతదేశంలో ఎన్ని విశిష్టమైన దేవాలయాలు ఉంటాయో అన్ని దేవాలయాల సముదాయమే ఈ ద్వారపూడి ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం. మరి మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే, మరి ఈ దేవాలయం అనేక దేవాలయాల సముదాయం. మరి ఈ దేవాలయాలను చూసి మేము చాలా ఆనందపడ్డాం. మరి ఇటువంటి ఆనందాన్ని మీరు కూడా పొందాలని ఒక్కసారి మీరు ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ఈ ద్వారపూడి గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మీరు దర్శించుకొని మీరందరూ కూడా ఆనందపడాలని మేము కోరుకుంటూ మరి మేము ఈ చిన్న వీడియోని చిత్రీకరించడం జరిగింది. మరి ఈ దేవాలయంలో ఉన్న సముదాయం చూస్తూ ఉంటే మన భారతదేశంలో విశిష్టత గల దేవాలయాలు ఎన్నాయో అన్ని దేవాలయాల సముదాయం మాకు ఇక్కడ స్పష్టంగా కనిపించింది. మరి దేవాలయాన్ని రూపకల్పన చేసిన మహానుభావులు ఎవరో ఉన్నారో వారి జన్మ చాలా ధన్యమవుతుంది. మరి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా, మరి అక్కడ ఉన్నటువంటి మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు చేసినటువంటి ఒక రథం, ఒక అద్భుతమైన కళాఖండం అది. దాన్ని చూసి మీరు అందరూ కూడా తరించవలసిందే. మరి ఎంతో ఆనందంతో, ఎంతో అద్భుతమైన కళాఖండాలతో నిర్మించినటువంటి ఈ ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ఈ ద్వారపూడి అయ్యప్ప స్వామివారి దేవాలయాన్ని మీరు అందరూ దర్శించుకుంటారని మేము అందరం కూడా ఆశిస్తూ, మరి ఈ దేవాలయ విశిష్టతలను తెలియజేయాలంటే మా మాటలతో సరిపోవట్లేదు, కానీ మాకున్న జ్ఞానం విశదీకరించడానికే మరి సరిపోవట్లేదు. కానీ మా ఆనందం మేము మీతో ఎలా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చిత్రీకరించడం జరిగింది. కావున మరి ఇంకా ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి అనేక అద్భుతమైన కళాఖండాలుగా పేర్కొన్న ఆదియోగి, మరి ఆ ఈశ్వర ఆదియోగి మరి ఈ విగ్రహాన్ని నేను ఎప్పుడో చాలా మంది టూర్కి వెళ్తూ కొయ్యంబత్తూరు వెళ్ళి పని కట్టుకుని ఆ సముద్ర వారణ ఉంది, ఆ ఆదియోగి విగ్రహాన్ని మనం చూసి తరించవలసిందే అని చెప్తుంటే నేను ఆశ్చర్యపోయి ఇప్పుడు వరకు అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ నాకు ఈ వీడియోలు చూసి టీవీలో చూసిన దానికంటే ఈ ద్వారపూడిలో ఉన్న ఆదియోగి విగ్రహం చూస్తే నా మనసు ఎంతో పులకించిపోయింది. స్వయంగా ఆ ఈశ్వరుడు భగవానుడే వచ్చి ఇక్కడే తిష్ట వేశాడా అన్నంత ఆహ్లాదకరంగా నా మనసు అనిపించి ఒక గంట సేపు సేద తీరి నేను మైకం చేతి ఒక గంట సేపు అక్కడ నిద్రపోయానంటే మరి మీరు ఆశ్చర్యపోతారు. అంత మనసు ఆనందకరంగా ఆనంద లోకంలోకి అక్కడ అలా మనసు అనిపించింది. మరి మీరందరూ కూడా ఈ ఆదియోగి ఈ విగ్రహాన్ని, ఈ శివపరమాత్ముడిని మీరు దర్శించుకొని మీరందరూ కూడా పునీతులు కావాలని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా మరి మా ఛానల్ని ఆశీర్వదించి మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసి మా ఛానల్ని ఆశీర్వదించి ఇలాంటి అద్భుతమైన దేవాలయాలను మీకు చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా మా ఛానల్ని ఆశీర్వదించండి. మరి ఖచ్చితంగా మరి ఈ వీడియో చూసిన వారు కనీసం 10 మంది అయినా నా వీడియో ద్వారా ఈ దేవాలయానికి వస్తే
నా జన్మ ధన్యమవుతుందని నేను ఆశిస్తూ మరొక్క వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుని మరొక్క మంచి దేవాలయాన్ని చూపించాలని నా ప్రయత్నం నేను చేస్తూ మీ అందరి యొక్క మన్నలను పొందుతాను అని నేను అనుకుంటూ మీ అందరి ఆశీస్సులు మా మీద ఉంచాలని మీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.